గత 5 ఏళ్ల కాలంలో అమరావతి ఉద్యమంలో ప్రధాన భూమి పోషించారు మీరు. రైతుల పక్షాన పోషించారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక ఫుట్బాల్ ఆడారు లీగల్ పరంగా. హైకోర్టులో ఈయన కేసు అంటూ లేదు. ఎక్కువగా కేసులు ఏంటంటే ఎవరైంటే జడా శ్రావణ్ కుమార్ గారు. అదే టైంలో వైఎస్ఆర్సీపీ మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది. టీడీపీకి ప్యాకేజీ కమ్ముడు పేరు జడా శ్రావణ్ కుమార్ అని చెప్పి అన్నారు. ప్రతిరోజు కూడా కొన్ని మీడియా ఛానల్లో ప్రతిరోజు డిబేట్లో మీరే కనపడేవాళ్ళు. ఆ రోజున మిమ్మల్ని ప్రతిరోజు టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడిన ఛానల్స్ ఈ రోజున ఏమైపోయింది? 1, 2 గతంలో మీరు టీడీపీ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు అనేది వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు ఈ రోజున కూటమి అధికారంకి వచ్చిన తర్వాత జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు అనేది జనసేన చెప్పుద్ది. గతంలో వైసీపీ ఆరోపించింది, ఇప్పుడు కూటమి చెప్తుంది. కూటమి అంటే జనసేన చెప్తుంది పర్ఫెక్ట్గా. ప్యాకేజీ తీసుకున్నాడు, ప్యాకేజీ స్టార్ అంటారు. ఏం చెప్పారు మీరు? ఇప్పుడు ఆ విషయంలో మీరు ప్రశ్న పెడితే కూడా ఒక షూ చూపించారు పవన్ కళ్యాణ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్తే, ఇప్పుడు తెలుగుదేశం మీద జనసేన మీద పోరాటం చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్తాను. గత 5 ఏళ్లలో వైసీపీ ఎంత సంపాదించుంటారు? అదే నేను అంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, ఒక ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఇంకొక ప్రతిపక్షం దగ్గర డబ్బులు తీసుకుంటే, రేపు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగిన నైతికత నీ దగ్గర ఉండదు. అవును. నేను తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక కప్పు కాఫీ తాగిన గత 5 సంవత్సరాల్లో, ఈరోజు నేను తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానికి నాకు నైతికత ఉండదు. నేను ఎలా ప్రశ్నించగలుగుతా? నేను నిజాయితీగా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి, నేను రూపాయి ప్రొఫెషన్లో వచ్చిన డబ్బుని కష్టపడి తీసుకొచ్చి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను ఎదగటం ఎవరికి ఇష్టం ఉండదండి. అవును. నేను మళ్ళీ చెప్తున్నా, కుల వివక్ష ఆ మాట నేను అన్నాను. ఓకే, ఆ మాట నేను అన్నాను. ఎందుకంటే ఆ మాట బాటడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎంత డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా నేను డిస్క్రిమినేషన్ అని నేను అన్నాను. నా ప్రాణం పోయినా కూడా నా నోట్లో నుంచి ఆ మాట రాదు. చివరి వరకు కూడా నేను నా పోరాటం చేసేది ఎంత వివక్షత ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను ఎప్పుడూ కూడా రాజాలాగే ఉండాలి, కింగ్గా ఉండాలి అనే నేను ఫీల్ అవుతా. మేబీ నా దగ్గర రూపాయి లేకపోవచ్చు, నా వెనక లక్షల మంది సైన్యం లేకపోవచ్చు, లేదంటే నా వెనక ఏమీ పెద్ద అధికారమైనటువంటి పదవులు లేకపోవచ్చు. కానీ నాకున్నది సంకల్పం, నాకున్నది సాధించాలనే తపన, అన్నిటికీ మించి తెలివితేటలు. నా 3 ఆభరణాలు ఇవే. నేను నా స్వయం కృషితో, నా తెలివితేటలతో నేను ఈరోజు హైకోర్టులో ఈ స్థాయికి రాగలిగాను. ఎవరి దగ్గర ఒక దేహి అని అడిగేటువంటి స్థాయిలో లేకుండా నేనే 10 మందిని పోషించగలిగిన స్థాయిలో ఉన్నా. సో దేవుడు నాకు ఇచ్చిన ఈ తెలివితేటలను బట్టి నేను చేయగలిగింది చేస్తాను తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునే పరిస్థితిలో నేను ఉండను అనేది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. అది నాకు మాత్రమే తెలుసు. అది ప్రపంచానికి నేను ప్రూఫ్లతో చూపించాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, నేను ఏ రోజైతే ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి సార్ మీరు డబ్బులు ఇవ్వండి, నేను ప్రశ్నిస్తాను, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తానని డబ్బులు తీసుకున్నట్టయితే, ఈరోజు నేను తెలుగుదేశం పార్టీని కనీసం నోరెత్తి ఒక్క మాట మాట్లాడే నైతికతను కూడా ఉండేది కాదు, కోల్పోతాం. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని తెలుగుదేశాన్ని జనసేన కన్నా ప్రశ్నిస్తే, ఒకవేళ రేపొద్దున వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పోయి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే నేను వైఎస్ఆర్సీపీ దగ్గర ప్రశ్నించగలిగిన స్థాయిలో ఉండను. నా ఆలోచన అంతా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాలను ప్రశ్నించడం. డెమోక్రసీలో ఇప్పుడు కానిస్టేబుల్ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి లేగవడు. ఏదో మాజీ ముఖ్యమంత్రి అయ్యా వస్తున్నాడు, సెల్యూట్ కొట్టవా అంటే, ఆయన కొట్టేది ఏంటండి సెల్యూట్, మాజీ ముఖ్యమంత్రి, అధికారం లేదు అంటాడు. కుప్పం వెళ్తే చంద్రబాబు నాయుడు ఒక ఎస్ఐ ఆఫ్ చేశాడు, నువ్వు కుప్పంలోకి రావడానికి వీల్లేదని. మరి నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశానయ్యా, నువ్వు నన్ను నా కాన్స్టిట్యున్సీలోకి ఎమ్మెల్యేగా నన్ను రానినంటావేంటని చంద్రబాబు నాయుడు అనే స్థాయి కూడా లేదు. ఎందుకు అంటే అధికారం లేకపోతే ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ కూడా ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని కూడా లెక్క చేయడు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దగ్గర అధికారం లేదు.
ఆయన మాట ఎవరు వినరు. ఒక ఎస్ఐ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తన కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెట్టని ఈయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. అంటే అర్థం ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలహీనమైనది, పాలకపక్షం బలమైనది. ఒకప్పుడు ఎస్ఐ కూడా లెక్క చేయి, నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి, డీసీపీ కూడా నీకు సెల్యూట్ కొట్టి నీ దగ్గర నుంచున్న పరిస్థితి. సో ప్రజలు అనే వాళ్ళకి ప్రాథమిక హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వాలు తమ నిరంకుశ వైఖరిని ప్రజల మీద చూపిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవస్థని ప్రజల తరపు నుండి ప్రశ్నించాలి. నా మోటివ్ అంతా కూడా ప్రతిపక్షాలు తప్పులు చేస్తాయి, తప్పులు చేసినాయి కాబట్టి ప్రతిపక్షంలో ప్రతిపక్షం. గత 5 ఏళ్ళు మీరు అదే పరిస్థితి. గత 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించింది మీరే. వైఎస్ఆర్సీపీ తప్పులు చేసింది కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇప్పుడు నేను ప్రతిపక్షంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీని విమర్శించడం వల్ల ఏదైనా యూజ్ ఉందా? ఏముంటుంది? ఎందుకు? ఒక కానిస్టేబుల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి లెక్క చేయడు. అలాంటి పార్టీని విమర్శించాల్సిన అవసరం నాకు లేదంటున్నాను నేను. ప్రజలకు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు జడా శ్రావణ్ కుమార్ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశాన్ని విమర్శించలేదు? ఎందుకు విమర్శించాలి? తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. తెలుగుదేశం మాట కానిస్టేబుల్ కూడా వినడు. నారా లోకేష్ మాట కానిస్టేబుల్ హోమ్ గార్డ్ కూడా వినడు. అలాంటి వ్యక్తులందరినీ కలుపుకొని పాలకపక్షంగా అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్న జగన్ మీద ఫైట్ చేయాలి. అది డెమోక్రసీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా వచ్చేసాడు, వీళ్ళు ఇటు వెళ్ళారు. ఇప్పుడు అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరి దగ్గర ఉంది? అధికారంలో ఉంది. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీని తిడితే దానివల్ల ఏదైనా యూజ్ ఉందా? యూజ్లెస్. సో ఇప్పుడు ప్రతిపక్షంలో అన్నింటినీ కలుపుకొని పాలక పక్షం మీద ఫైట్ చేయాలి. దిస్ ఈస్ డెమోక్రసీ. ఐ బిలీవ్ ఆన్ డెమోక్రసీ. అందుకోసమనే నేను గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశాన్ని తిట్టలేదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కూడా తిట్టాను. ఎందుకు తిట్టను అంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలని తిట్టవలసిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకొని పాలకపక్షం మీద ఫైట్ చేయటం డెమోక్రసీ, రాజ్యాంగం. అది నేను డెమోక్రసీని నమ్ముతా. కాబట్టి ఒకవేళ నేను తెలుగుదేశంతో కలిసి పనిచేయాలి అని అనుకుంటే, తెలుగుదేశం పార్టీ రేపొద్దున అపోజిషన్లోకి వచ్చినప్పుడు నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజాస్వామ్యంలో పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. మై సైడ్ ఈజ్ ఆల్వేస్ పీపుల్ సైడ్ అండి. ప్రజల వైపు ఉంటా. ప్రజల అధికారం ఇస్తే తీసుకుంటా, ప్రజల అధికారం ఇస్తే తీసుకుంటా. అంతే తప్ప నేను ఏదో ఒక పాలకపక్షంతో పోరాటం చేసి మా పాలకపక్షం సపోర్ట్ చేసుకొని బాంచంద్ ద్వారా మీ కాళ్ళు మొక్కుతా, నాకేదో ఒక పదవి ఇవ్వండి ఎప్పటికీ తీసుకోను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీ తోటి పార్టీ స్థాపించాం. నా పార్టీ పేరే అంబేద్కర్ పార్టీ, భీమ్రావ్ అంబేద్కర్. నా పార్టీ పేరు అంబేద్కర్ పార్టీ అండి. నేను ఇంకొక పార్టీకి అమ్ముడు పోయి ఆ పార్టీలో చేరిపోతే, నేనే తెలుగుదేశంలో జాయిన్ అయితే నేను ఈరోజు ఏ స్టేజ్లో ఉండేవాడినో ప్రపంచానికి తెలుసు. నేనేం చెప్పనవసరం ప్రత్యేకంగా. సో నేను అనేది ఏంటి అంటే, తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకుని ప్రశ్నిస్తున్నాడు అనే మాటలు కేవలం అపోహలు మాత్రమే. దీంట్లో ఏ విధమైనటువంటి నిజం లేదు.